ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఆవిర్భవించింది? మళ్ళీ ఒక కొత్త చర్చకు ప్రొఫెసర్ కోదండరామ్ ఆయన ఒక చర్చకు అంటే ఒక చర్చ రావడానికి ఆయన ఒక మాట అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఆయనది ఒక రోల్ మాత్రమే అని చెప్పాడు. అంటే రోల్ ఇన్ ద సెన్స్ కేవలం ఒక పాత్ర మాత్రమే. తెలంగాణ ఆయన ఒక్కడి వల్లనే వచ్చిందని ఏదైతే ప్రచారం చేస్తూ వస్తున్నారో అది మొత్తంగా బూటకం, అదొక భ్రమ అని కోదండరామ్ అన్నారు. మనందరికీ తెలుసు, ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయం వరకు కూడా, అంటే 2014 వరకు కూడా తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఆయన పనిచేశాడు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమకారులందరినీ బయటకు నెట్టివేసినట్లుగానే ఎవరో కొంతమంది మినహాయిస్తే, లైక్ బాల్క సుమన్, లేకపోతే గ్యాదరి కిషోర్, లేకపోతే మరి కొంతమంది అటువంటి వాళ్ళను దగ్గర పెట్టుకోవడం మినహా, అంటే అటువంటి వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం మినహా మిగతా వాళ్ళనే తోసి అవతల పారేశాడు కేసీఆర్ అసలు రూపం తెలియడానికి మనకు అంతకాలం పట్టింది, అంత సమయం పట్టింది. 2014 అంటే 2001 నుంచి 2014 వరకు ఒక కేసీఆర్, 2014 నుంచి 2023 వరకు ఇంకొక కేసీఆర్. ఇది ఒరిజినల్. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒరిజినల్ ఆ ఫేస్ ఏదైతే ఉందో 2014లో బయటకు వచ్చింది. అందువల్ల ఆయన ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణాలు అంటే ప్రాణాలు ఇచ్చి పాడేసిన 1200 మందికి పైగా అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్యూ లేదు, వాళ్ళ ప్రస్తావన లేదు, ఉండదు కూడా. తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మనం ఏమైనా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అడిగామనుకోండి, సార్ 2014 నుంచి సార్ అంటాడు ఎవడైనా సరే. 2001 గురించి చెప్పడు, 2004 గురించి చెప్పాడు, 2009 గురించి చెప్పాడు, 2012-14 గురించి చెప్పాడు, 12-13 వరకు చెప్పాడు. 2014 నుంచే సార్ అంటాడు. 2014 నుంచి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ప్రజలు మ్యాండేట్ ఇస్తే తెలంగాణ సాధించారు అనే ఏకైక ఒక అభిప్రాయంతో ప్రజలు కేసీఆర్ వెంట నడిచారు. అంటే కేసీఆర్కు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, కేసీఆర్ ముఖ్యమంత్రి చేశారు, 2 టర్మ్స్ ముఖ్యమంత్రి చేశారు కేసీఆర్. ఆ 2 టర్మ్లలో కేసీఆర్ ఏం చేశాడు, ఆయన తరపున ఉన్న ఆయన మనుషులు ఏం చేశారు, ఆయన సామాజిక వర్గం ఏం చేసింది, లేదా ఆయన క్యాబినెట్లో ఉన్నవాళ్ళు ఏం చేశారు, ఎవరెవరికి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఏమిటి అనేది అదొక పెద్ద చర్చ. మనం ఒక వారం పాటు మాట్లాడవచ్చు, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే. కానీ ఇక్కడ కోదండరామ్ మళ్ళీ ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. తెలంగాణ సాధన అనేది ఏదైతే జరిగిందో ఈ సాధనలో కేసీఆర్ది ఒక చిన్న రోల్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉందనుకుందాం, ఆ సినిమాలో చాలామంది ఉంటారు, క్యారెక్టర్ రోల్స్ ఉంటాయి, లేకపోతే హీరో రోల్ ఉంటుంది, లేకపోతే విలన్ రోల్ ఉంటుంది, ఇతరత్ర అనేక రకాల రోల్స్ ఉంటాయి. సో కేసీఆర్ది కూడా ఒక పాత్ర మాత్రమే అని చెప్పి కోదండరామ్ చెప్పాడు. ఇది నిజం కూడా. కోదండరామ్ చెప్పిన మాటల్ని నేనైతే గట్టిగా సమర్థిస్తున్నా. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన కారణంగా, ఆయన చావు నోట్లకు పోయి వచ్చిన కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఆయన ఆమరణ దీక్ష చేపట్టిన కారణంగా కేంద్ర ప్రభుత్వం గడగడలాడిపోయిందని, ఇంకా తెలంగాణ ఇవ్వక తప్పదు అని ఇచ్చేసినట్టుగా ఈ జరుగుతున్న క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఇది చాలా పకడ్బందీగా జరుగుతోంది. సో దాన్ని కౌంటర్ చేయడానికి కోదండరామ్ ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సరే, కోదండరామ్కున్న ఆగ్రహం నిజంగా కూడా ధర్మాగ్రహమే. ఎందుకంటే కోదండరామ్ను ఆ బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు కోదండరామ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మాట నిజం.
ఆయన ఇంట్లోంచి బయటకు రాగానే అరెస్ట్ చేసిన మాట నిజం. ఆయన ఇంటి తలుపుల్ని కిటికీని బద్దలు కొట్టిన మాట నిజం. ఆయనపై హింస ప్రయోగించిన మాట నిజం. ఆయనపై నిర్బంధం పెట్టిన మాట నిజం. ఆయనపై తప్పుడు కేసులు పెట్టిన మాట నిజం. ఇవన్నీ నిజాలు. ఎందుకంటే కోదండరాం కేసీఆర్కు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అది వేరే స్టోరీ. కేసీఆర్కి ఎవరైనా నచ్చకపోతే, మనం కవిత ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం, కన్న కూతురు అయినా సరే గెంటి పారేశాడు పార్టీ నుంచి. అందువల్ల కేసీఆర్ ఎంత కర్కశంగా వ్యవహరిస్తాడు, ఎటువంటి క్రూరమైన రాజకీయాలు చేస్తాడు అనే విషయాలకు సంబంధించి చాలామందికి తెలుసు. సో కోదండరాం ఇప్పుడు తాజాగా మాట్లాడిన కామెంట్ పైన నేను ఇదంతా అనలైజ్ చేస్తున్నా. ఆయన ఏం చెప్పారంటే, తెలంగాణ కేసీఆర్ వల్లనే వచ్చిందని ఏదైతే ప్రచారం జరుగుతుందో అది ఎంత మాత్రం అంగీకరించే విషయం కాదని ప్రొఫెసర్ కోదండరాం తేల్చిపారేశాడు. అట్లాగే ఆ కాలంలో, అంటే ఆ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్కు భయపడి, అంటే పోలీసుల నిర్బంధానికి భయపడి, కేసులకు భయపడి వాళ్ళు చాలామంది నోరు మెదపలేదు. నోరెత్తలేని పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చాడని కూడా కోదండరాం ఆరోపించాడు. కనుక ఇక్కడ ఏంటంటే, కోదండరాం అయినా లేకుంటే మరొక బుద్ధిజీవి అయినా మేధావి అయినా నిజంగా తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చింది, ఎవరి వల్ల రాలేదు, ఎవరి వల్ల వచ్చింది అంటే ఏ రకంగా వచ్చింది, దానికి సంబంధించిన డైమెన్షన్స్ ఏంటి, మలిదశ ఉద్యమం మనం చెప్తున్నాం. ఇది ఎక్కడ ప్రారంభమైంది? 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంతో మొదలు కాలేదు. 97-96 ప్రాంతాల్లోనే కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్, మరికొంతమంది వరంగల్లో ఒక సభ పెట్టడం, ఆ తర్వాత తెలంగాణలో పలు చోట్ల గద్దర్ కావచ్చు, లేకుంటే అమరవీరుడు మారుదు వీరన్న కావచ్చు, ఎవరైతే తెలంగాణ రావాలని కోరుకున్నారో, ఏ రాజకీయ శక్తులైతే తెలంగాణ రావాలని బలంగా కాంక్షించారో వాళ్ళంతా రకరకాల వేదికలతో పనిచేశారు. రకరకాల వేదికల పైన పనిచేశారు. భువనగిరిలో సభలు పెట్టారు, సూర్యాపేటలో సభలు పెట్టారు, వరంగల్లో సభలు పెట్టారు. వాటి కొనసాగింపుగా ఆ టెంపో ఎప్పుడైతే కొనసాగుతోందో, అంటే ఆ వేడి చల్లారకుండా కొనసాగుతున్న కాలంలోనే కేసీఆర్ డిప్యూటీ స్పీకర్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన దీన్నంతా కూడా గమనించాడు. తెలంగాణ వేడి అనేది బాగా ఉంది. సో తెలంగాణ కార్డును మనం ఉపయోగించి మనం ఉద్యమంలోకి వెళితే ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, దానికి తను ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన బలంగా కోరుకున్నాడు. ఎందుకంటే కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంటే ఇంకో 100 ఏళ్ళకు కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. రూల్ అవుట్ అది. ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఏదైతే విలమ సామాజిక వర్గం ఉందో, ఆ సామాజిక వర్గం మన జనాభాలో 4 కోట్ల మందిలో 1,00,000 లోపే వాళ్ళ జనాభా, 1,00,000 లోపు. కనుక సరే సంఖ్య ఎంత, జనాభాలో వాళ్ళ సంఖ్య ఎంత అనేది పక్కన పెడదాం. అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గమనిస్తే కమ్మ సామాజిక వర్గం కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ, వీళ్ళు మాత్రమే పాలక వర్గాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించాయి. ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిందో కేసీఆర్ చేతుల్లోకి తెలంగాణ వచ్చింది. సో దాని తర్వాత జరిగిన దుష్పరిణామాలు, వ్యవహారాలు, కేసులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో కోదండరాం చెప్పిన మాట ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అది 100% నిజం, 100% నిజం. కేసీఆర్ మాత్రమే తెలంగాణ సాధనకు కారణం కాదు. 1200 మంది అమరుల బలిదానాల మీదుగా తెలంగాణ ఆవిర్భవించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.